చాలాసార్లు మన జీవితాల్లో కూడా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎంతో వేదన ఉంటుంది. మానమగనంతగా వేదన చెందుతాం. కొంతమంది మరణిస్తారు, చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. వారి దుఃఖములు, అవమానములు, బాధలు భరించలేనంత బరువు వారి జీవితం మీదకి వచ్చినప్పుడు కొంతమందికి అప్పుల బాధ ఉంటుంది, కొంతమందికి కుటుంబ బాధ ఉంటుంది, కొంతమంది వ్యక్తిగతమైన శాంతి సమాధానం లేక ఎంతగానో భయంకరమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది కొంతమంది జీవితాల్లో పిల్లల చదువును గురించినటువంటి స్ట్రెస్ ఉంటుంది, కొంతమందికి ఉద్యోగాన్ని గురించిన స్ట్రెస్ ఉంటుంది. అంటే ఒత్తిడి ఉంటుంది. చాలా రోగాలంట ఒత్తిడి వలన వస్తాయంట. 80% నుండి 90% వరకు ఒత్తిడి ఉంటే ఒక మనిషి జీవితంలో రోగాలు, భయంకర ప్రాణములో అంటే రక్తములో జీవకణాలు చనిపోతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు సమముగా ఉండాలి, రక్తం శుభ్రంగా ఉండాలి, పల్చగా ఉండాలి.